మళ్ళీ కొడంగల్ ప్రజల దగ్గరికి పోయి అడుక్కోవాలి ఓట్లు కాబట్టి నీకు ఆ భయం ఉంటుంది కాబట్టి పోయి ఉంటావు, పోతావు డెఫినెట్గా. పోకపోతే నీ కొడతారు. మరి కామారెడ్డి ఏం పాపం చేసింది? నీకు ఓటు వేయలేదు కాబట్టి కామారెడ్డి ప్రజలు దాదాపు 2 వారాల పాటు వర్షాలల్లో బురదల మాగమై ఇబ్బందులు పడి రకరకాల కష్టాలు పడ్డ తర్వాత ఈరోజు నీకు తీరిక దొరికిందా కామారెడ్డి ఓనికి? సరే పోయినావు. మరి పోయినాక నువ్వు ప్రజలను కలవాలి, ప్రతిపక్ష పార్టీలను కలవాలి, వాళ్ళు చెప్పిలు తినాలి. ఎందుకంటే నువ్వు నీ పార్టీ మాయమైపోయింది, పత్తా గయాబ్ లేకుండా వెళ్ళిపోయారు. మరి వరదలో బురదలో ప్రజల ఎంబట ఉండి ప్రజలకు హెల్ప్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎందుకు అరెస్ట్ చేసినావు? అంటే ఎమ్మెల్యే సురేందర్ గారి మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారిని అరెస్ట్ చేసినావు, కామారెడ్డిలో లీడర్లను అరెస్ట్ చేసినావు. ఎందుకు చేసినావు ఇదంతా? నిజంగానే నీకు భయం లేదు, ఇందిరమ్మ పాలన ఉంది, నువ్వు ఇస్తానటువంటి 7వ గ్యారంటీ, స్వేచ్ఛగా ఎక్కడైనా నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు చేసుకోవచ్చు, ప్రజాస్వామిక స్ఫూర్తి ఉంటుందనే మాట చెప్తుంది. అదంతా వదిలే సెకండరీ ముచ్చట. కనీసం నీకు వచ్చి రిప్రజెంటేషన్ చెప్పే పరిస్థితి లేదు. ఆయన సురేందర్ గారి